ఈ రోజున మనం ఈ గీత యజ్ఞంలో భాగంగా విజ్ఞాన యోగం గురించి మనం తెలుసుకుంటున్నాం. అర్జున విషాద యోగమైంది, సాంఖ్యయోగమైంది, కర్మయోగమైంది, కర్మ సన్యాసమైంది, జ్ఞానమైంది, ఆత్మ సంయమ యోగమైంది, అదే ధ్యాన యోగం. లాస్ట్ సెషన్లో మనం ధ్యాన యోగము గురించినటువంటి విశేషమైనటువంటి వివరణ చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఇచ్చారో మనం తెలుసుకున్నాం. ఎలాగ మనం ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధమైన మనసుని మనం స్వాధీనంలో ఉంచుకొని భగవంతుణ్ణి ఆరాధన చేయాలి అనేటటువంటిది, భగవంతుడిని ధ్యానం చేయాలి అనేటటువంటి విషయాన్ని చక్కగా మనకి తెలియచేశారు. అయితే దీన్ని ఈ ధ్యానము ద్వారా నెమ్మదిగా మనం ఏమవుతుందనంటే మనసు కుదుట పడుతుంది, స్థిరపడుతుంది. స్థిరపడిన మనస్సుకే జ్ఞానము అబ్బుతుందన్నమాట. అందుకని ఈ జ్ఞాన విజ్ఞాన యోగము అని చెప్పారు. అంటే మీరు తెలుసుకున్నది మీరు ఏమిటి తెలుసుకోవడంతో ఆగిపోకండి, దాన్ని అనుభవంలో తెచ్చుకోండి అని చెప్పేదే జ్ఞాన విజ్ఞాన యోగం. చాలామందికి అన్నీ తెలుసు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్లో మనం ఫెయిల్ అవుతున్నాం. ఆ ఇంప్లిమెంటేషన్ ఆస్పెక్ట్ ఎలాగ చేయాలి, ఎలాగ దీన్ని మనం సాధనలోకి తీసుకురావాలి అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తుంది. దీంట్లో రెండు మాటలను వాడారు, జ్ఞానము అన్నారు, విజ్ఞానము అన్నారు. ఏమిటి డిఫరెన్స్? జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏముందండి? జ్ఞానము అంటే ఏంటంటే తెలుసుకోవడం వరకే. విజ్ఞానం అంటే తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం విజ్ఞానం. అంటే తేనె తీయగా ఉంటుంది అని తెలుసుకోవడం జ్ఞానం. ఏమంటే పుస్తకంలో చదువుతాం హనీ ఈజ్ స్వీట్ అని, కానీ ఆ హనీని మనం స్వీకరించి ఆ రుచిని మనం అనుభవించి దాని ద్వారా ఆరోగ్యాన్ని పొందడం విజ్ఞానం. సో అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. Knowing the things is knowledge, applying them in your daily life is wisdom. అందుకే భగవద్గీతను ఏమన్నారంటే అప్లైడ్ నాలెడ్జ్ అన్నారు. దీన్ని అనుష్ఠానం, రోజు జీవితంలో దాన్ని మనం చక్కగా, మీరు ఎంత క్రమబద్ధంగా చక్కగా ప్రతి గీతా జ్ఞాన యజ్ఞానికి మనం ఈ టైంకి రావాలి అని మీరు వచ్చారనంటే కంట్రోల్ వచ్చేసింది మనకు. కొంత ఇక్కడ కూర్చోవాలి, దీంట్లో ఇన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాము అంటే మనసుని కూడా మనం మాలిమి చేయాలి. చూసాం కదా క్రితం అధ్యాయంలో, యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతౌ నియమ్యై తదాత్మన్యేవ వశం నయేత్. ఎక్కడెక్కడికి మనసు వెళుతుందో దాన్ని ఇక్కడ తీసుకురావాలి. ఇప్పుడు ఇంట్లో ఉండే మనస్సు శరీరంతో సహా ఇక్కడ వచ్చి కూర్చుంది సరస్వతి గ్రంథాలయానికి. ఇక్కడికి వచ్చినాక మనస్సుని మళ్ళీ ఈ విజ్ఞానంతో దాన్ని నింపినట్టయితే మనం ఇంటికి వెళ్ళినా ఏ పనులు చేస్తున్నా కూడా విజ్ఞానభరితంగా మనం ఉంటాయి. మన పనులు కూడా కొత్త వెలుగుని సంతరించుకుంటాయి. మనం సమాజానికి ఉపయోగపడతాం. మనకు మనం ఉపయోగపడడమే కాకుండా సమాజానికి ఉపయోగపడతాం. జ్ఞానము అంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్, సిద్ధాంత జ్ఞానము. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ తెలుసుకుంటాం మనం. ఒక వస్తువుని దేంట్లోనే నీళ్ళతో ముంచితే ఆ వస్తువు యొక్క వెయిట్ అంతా నీటిని అది డిస్ప్లేస్ చేస్తుంది. అది కాన్సెప్ట్, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. కానీ ఆ కాన్సెప్ట్ను ఉపయోగించి పెద్ద షిప్ని తయారు చేస్తాడే, అది అప్లైడ్ నాలెడ్జ్ అనమాట. అంటే షిప్ని తయారు చేస్తాడు. ఎక్కడ షిప్ మునిగిపోవాలి కదా, కానీ షిప్ ఎందుకు మొలవట్లేదు? ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ని అక్కడ అప్లై చేశాడనమాట. అలాగే ఒక పక్షి ఎగురుతూ ఉంది, అది ఎందుకు పడిపోవడం లేదు? ఏరోడైనమిక్స్. అది ఏరోడైనమిక్స్ని అప్లై చేస్తే ఏమొచ్చింది మనకి? ఏరోప్లేన్ వచ్చింది. సో నేచర్ ద్వారానే మనకి ఇవన్నీ వస్తున్నాయి. విజ్ఞానము అనమాట. అది విజ్ఞానము నేర్చుకోవడం అనేటువంటి అంటే అనుభవాత్మకముగా తెలుసుకున్నది విజ్ఞానము అని అన్నారు. అది ఫస్ట్ పాయింట్. 7వ అధ్యాయంలో 7 ముఖ్యమైనటువంటి అంశాలు ముందు మీకు తెలియజేసి ఆ శ్లోకాల్లోకి వెళదాం. అంటే ఫస్ట్ పాయింట్ ఈజ్ జ్ఞానము అంటే సిద్ధాంత జ్ఞానము, కాన్సెప్చువల్ నాలెడ్జ్. విజ్ఞానము అని అంటే అప్లైడ్ నాలెడ్జ్, అనుభవంలోకి తీసుకొచ్చేటటువంటిది. రెండవది గొప్ప విషయం దీంట్లో ఏం చెప్తున్నారంటే, మనం చాలామందికి తెలియనటువంటిది, ప్రకృతిని 2 రకాలుగా చెప్పారు భగవానులు. ఏమన్నారంటే అపరా ప్రకృతి అని ఉంది, పరాప్రకృతి ఉంది అని అన్నారు. ప్రకృతి నేచర్ అదేంటి? అపరా ప్రకృతి అంటే జడత్వం అనమాట. ఈ యొక్క భూమి, పంచమహాభూతాలు ఇవన్నీ కూడా జడమివి. ఈ జడాన్ని పనిచేయించేటటువంటిది ఒక చైతన్యం ఉంది, అది అపరా ప్రకృతి. జడమైనటువంటిదంతా కూడా అపరా ప్రకృతి.
ఈ అపరా ప్రకృతిని నడిపేటటువంటిది ఒకటి ఉంది, అది పరాప్రకృతి, అది నేర్చుకోవాలి. అందుకని అమ్మవారిని ఏమంటారంటే పరాశక్తి అంటారు. ఏమంటారండి? ఆ విద్యను ఏమంటారంటే పరావిద్య అంటారు. తెలుస్తుందండి? అపరావిద్య, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవన్నీ అపరావిద్యలు, లౌకిక విద్యలు. పరావిద్య ఏంటంటే అసలు వీటన్నిటికీ వెనక ఉండేటటువంటి అజ్ఞాత శక్తి ఉందో, ఏ చైతన్యం ఉందో దాన్ని తెలుసుకోవడమే పరావిద్య అన్నమాట. ఒక ఉపనిషత్తులో వస్తుంది, నేను చాలా నేర్చుకున్నాను కానీ నాకు ఇంకా మనసు కుదుట పడట్లేదు, నేను ఇంకా నేర్చుకోవాల్సి ఉంది అని తెలుస్తోంది కానీ ఏమిటో తెలియడం లేదని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు శిష్యుడు. ఇదివరకు గురుకులాలు ఉండేవి, గురువుల ఆశ్రమాలు ఉండేవి. ఆ గురువులు ఏం చేసేవారు అని అంటే, ఎవరైనా ఆతృతగా, ఆసక్తిగా, జిజ్ఞాసతో వచ్చినటువంటి వాళ్ళకి క్లారిఫై చేసేవాళ్ళు. నువ్వేమేమి నేర్చుకున్నావో చెప్పంటాడు. నేను వ్యాకరణం నేర్చుకున్నాను, ఛందస్సు నేర్చుకున్నాను, నిరుక్తం నేర్చుకున్నాను, గణిత శాస్త్రం నేర్చుకున్నాను, అన్నీ నేర్చుకున్నాను. అన్నీ నేర్చుకున్నా కానీ అసలు నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు అన్నాడు. అదేంటంటే పరావిద్య నేర్చుకోలేదు. అన్నిటికీ వెనుక ఉండి అజ్ఞాతముగా నడిపించేటటువంటిది ఒకటి ఉంది, దాని గురించినటువంటి విద్యే పరావిద్య. అందుకని అపరాప్రకృతి, పరాప్రకృతి అంటే భౌతికమైనది, జడమైనది ఒకటి ఉంది, చైతన్యమైనది ఒకటి ఉంది. మన శరీరమే తీసుకోండి, అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ జడ ప్రకృతి అంతా, మన బాడీ అంతా హార్డ్వేరే, కానీ దీంట్లో ఉండేటటువంటి చైతన్యమే దీంట్లో. చైతన్యం ఉన్నంతసేపు ఇది శివం, చైతన్యం పోతే శకారం ఇవ్వాలి, శవం. ఇన్ని మనం అన్నీ దీనికి ధరింపజేసి, దీనికి అన్నీ చేసి ఇంత అలంకరించినటువంటిది, దీంట్లో చైతన్యం లేకపోతే ఏమీ లేదు. అలాగే ఈ జగత్తుకంతా చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఎలాగుంది, తాను మూల సూత్రంగా ఎలాగున్నాడు అని చెప్పేటటువంటి అత్యుత్తమమైనటువంటి జ్ఞానం దీంట్లో ఇస్తున్నారన్నమాట. మూడవది ఏంటంటే సర్వానికి మూలం పరమాత్మే. పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్లేషణ చేయాలి. అందుకే వీటిని గీతా క్లాసెస్ అనేవారు మాకు స్వామి రంగనాథానంద గారు. గీతా లెక్చర్ కాదు, గీతా క్లాసెస్. వెన్ యూ అటెండ్ ఎ క్లాస్ యూ హ్యావ్ టు మేక్ డౌన్ సమ్ పాయింట్స్. అవి ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని మనం పునశ్చరణ చేసుకుంటే దాంట్లో మనకి అభివృద్ధి వస్తుందన్నమాట. ఓ డైరీ పుస్తకం తెచ్చుకొని రాసుకోమనేవారు. ఇప్పుడు మనం అలాగ చేయడానికి వీల్లేదు. సర్వానికి మూలం పరమాత్మే, మూల కారణం పరమాత్మే అని తెలుసుకోవాలి. ప్రతిదీ నా నుంచే ఉద్భవిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆయన యొక్క పరమాత్మ తత్వాన్ని విజ్ఞాన యోగంలో మనకి చెప్పారు. అది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే త్రిగుణాలతో కూడినటువంటి శక్తి ఒకటి ఉంది, దానినే మాయ అన్నారు. మాయ. ఆ త్రిగుణాలు ఏమిటనంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ మూడిటి యొక్క సమ్మిశ్రంతో రజోగుణము, తమోగుణము వీటితో కలిసిపోయి ఒక మాయ అనేటటువంటి ఉంటుంది. ప్రతి జీవుడు ఈ మాయ చేత బంధింపబడి ఉన్నాడు. భగవద్గీత వింటున్నంతసేపు మనకు చాలా బాగుంటుంది, ఆహాహా ఎంత బాగుంది అని. కానీ మన ఇంటికి వెళ్ళంగానే మాయ ఆవరిస్తుంది మనకి. భగవద్గీత పుస్తకం తీయడానికే మనకి మనసు ఒప్పదు. మాయ. నేను మనవాడితో ఆడుకోవాలి, వాళ్ళ మాటలు వినాలి, వీళ్ళ మాటలు వినాలి, పెన్షన్ పడిందో లేదో చూసుకోవాలి, ఆయన నాకు ఎంత పడింది, నాకెంత పడింది, నాకెందుకు తక్కువ పడింది. మాయ అది ఎప్పుడూ ఉండేదే, కానీ కొద్ది సమయం దీనికి కేటాయింది. మాయ అనేటటువంటి మనల్ని ఆవరిస్తుంది అనమాట. ఆ మాయ గురించినటువంటి కథ కూడా నేను ఆ సమయం వచ్చినప్పుడు. అంటే ఈ మాయ మరి ఎట్లా సార్, మరి హౌ టు క్రాస్ ఓవర్? మాయని మరి దాటడానికి మార్గమే లేదా అని అంటే, నన్ను ఆశ్రయించి నన్ను శరణు వచ్చినటువంటి వాడు మాయని దాటగలడు అని ఒక ప్రామిస్ కూడా ఇచ్చారు భగవద్గీతలో. సరే, మాయని ఎట్లా సార్ మాయని దాటడం అని అంటే, నది చాలా ప్రవాహ వేగంతో వెళ్ళిపోతూ ఉంది, దొంగలు అన్నీ కొట్టుకుపోతున్నాయి, చెట్లు గిట్లు అన్నీ కొట్టుకుపోతున్నాయి, దాటడం కష్టం అని నిలబడ్డాడు. ఒక పడవవాడు వచ్చాడు, మీకేం పర్లేదు సార్ అటుకు తీసుకెళ్ళిపోతాను అన్నాడు. అంటే పడవని ఆశ్రయిస్తే ఈదకుండానే అవతల దరికి మనం చేరవచ్చు, అవతల తీరానికి చేరవచ్చు. అలాగే భగవంతుడిని ఆశ్రయిస్తే ఈ మాయ అనేటటువంటి ప్రవాహం నుంచి నువ్వు బయటపడగలవు. ఆ సీక్రెట్ కూడా చెప్పారు. భగవద్గీత ఎన్ని సీక్రెట్స్ ఇస్తుందో చూడండి, ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా. అందుకని భగవన్ నామస్మరణ చేయడం, భగవంతునికి ఇష్టమైనటువంటి పనులు చేయడం, ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. తర్వాత భక్తుల్ని కూడా క్లాసిఫై చేశారు దీంట్లో. భక్తుల్ని
క్లాసిఫై చేశారు, అంటే వర్గీకరించారు. ఒకడు కష్టంలో ఉండి భగవంతుని ప్రార్థిస్తాడు, ఒకడు అవసరాల కోసం ప్రార్థిస్తాడు, ఒకడు అసలు ఇదేంటో తెలుసుకోవాలని ప్రార్థిస్తాడు, ఒకడు నాకు ఇవేమి అవసరం లేదు, నిన్ను నేను శరణుజొచ్చాను, ప్రపన్న భావంతో నీ యొక్క ఆత్మ అనుభూతిని నాకు ప్రసాదించు అని అంటాడు. ఒకడు ఆర్తుడు, ఒకడు జిజ్ఞాసి, ఒకడు అర్ధార్థి, ఒకడు జ్ఞాని. చూసారా ఎలా ఉన్నారు? ఈ నలుగురు కూడా నాకు కావాల్సిన వాళ్ళే. అయితే ఇవన్నీ ఏంటంటే గ్రెడేషన్స్. ముందు ఒక కష్టంలో ఉన్నప్పుడే భగవంతుడిని ప్రార్థించడం మొదలు పెడతాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత వాడికి అనుభవపూర్వకంగా కష్టంలో ఉన్న సుఖంలో ఉన్న భగవంతుడిని వదలకూడదురా అని వస్తాడు. తర్వాత ఇదేంటో తెలుసుకోవాలని భగవద్గీత క్లాస్ అటెండ్ అవుతాడు జిజ్ఞాసుడు. ఇంకొకటి నాకు డబ్బు కావాలి, ప్రమోషన్ కావాలని చేస్తాడు. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుందనంటే ఇంత అన్నింటినీ నేను అడగడమేనా, ఎంతసేపు అనుభవంలోకి ఏమైనా తెచ్చుకుంటున్నానా ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని అని మార్పు వస్తుంది. అంటే ఏది తక్కువ కాదు, ఒకటి స్థాయి భేదం ఉందన్నమాట. అయితే దీంట్లో జ్ఞాని అత్యుత్తమ శ్రేణికి చెందినవాడు అని అంటున్నాడు. ఎందుకని జ్ఞాని అత్యుత్తమ శ్రేణికి చెందినవాడు అని అంటే జ్ఞాని అంతా భగవంతుడు ఉన్నాడనే చూస్తాడు. ఇంకా అడిగేది ఏంటి, తీసుకోవాల్సిందేముంది. సో ఆ క్లారిఫికేషన్ కూడా మనకు వస్తుంది. చాలామంది ఈ విషయం తెలియక నెక్స్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే అల్పజ్ఞానం కలిగినటువంటి మనుషులు ఏం చేస్తారంటే చిన్న చిన్న దేవతల్ని పూజిస్తూ ఉంటారు వాళ్ళ ఫలాల కోసం. కానీ ఆ దేవతల ద్వారా ఫలితాలను ఇచ్చేది నేనే అని తెలుసుకోండి అని చెప్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారో. అందుకే భగవద్గీత ఈ రోజున అన్ని చోట్ల ఆదరింపబడుతుంది. అంటే నువ్వు సుబ్రహ్మణ్య స్వామిగా చేసినా, గణపతిగా చేసినా, ఏ చేసినా అది పరమాత్మకే చెందుతుందని గుర్తుంచుకోవాలి. మరి ఇన్ని వెరైటీస్ ఎందుకు సార్ అని అంటే స్వీట్ షాప్లో వెళ్తాం, అదే పంచదార, అదే శనగపిండి, కానీ అనేక రక పదార్థాలు తయారవుతాయి. దాంట్లో మైసూర్ పాకు ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, మీకు ఇష్టం బందర్ లడ్డు ఉంటుంది, అన్నీ ఉంటుంది, పదార్థం అదే. అంటే లోకో భిన్న రుచి. ప్రతి మనిషికి రకరకాలైనటువంటి అభిరుచులు ఉంటాయి. ఒకటి ఇష్టం నీకు, ఆ ఇష్టం వెనుక ఉండేటటువంటిది పరమాత్మతత్వమే అని తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి ఇన్ని విషయాల్ని చక్కగా మనకి క్రోడీకరించి ఇస్తూ ఆఖరణ ఏమన్నారంటే నిర్హేతుకమైనటువంటి భక్తి, అంటే ఫలాపేక్షని లేకుండా నేను భగవంతుడి కోసమే చేస్తున్నాను అనేటటువంటి భక్తి చాలా గొప్పది అని 6వ పాయింట్లో చెప్పారు. ఈ విధంగా జ్ఞాన విజ్ఞాన యోగంలోని ముఖ్యమైనటువంటి విషయాలని నేను ముందు మీకు ప్రస్తావించాను. ఇప్పుడు మీరు పుస్తకాలు తెరిచిన తర్వాత మనం ఒక్కొక్క శ్లోకాన్ని మనం తీసుకుందాం. ఒక్కొక్క శ్లోకము నేను చదువుతాను, దాని యొక్క వివరణ ఇస్తాను, మీరు కూడా దాన్ని ఫాలో కండి. అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. తత్ శృణు, అది రెండు కలిపితే తచ్ఛృణు అయిందనమాట. కంగారు పడక్కర్లా, విడదీసుకుంటే అర్థమైపోతుంది. తత్ దాన్ని, శృణు విను. దేన్ని వినాలి? ఏదైతే తెలుసుకోవాల్సిందో దాన్ని నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను అంటున్నాడు. శ్రీ భగవానులు ఏం చెప్తున్నారనంటే అయితే దానికి నీవు ఒక పెట్టుబడి పెట్టాలి. ఏంటంటే నా యందు ఆసక్తి కలిగిన మనస్సు ఉండాలి. ఇప్పుడు భగవద్గీత క్లాస్కి వచ్చి వేరే విషయాన్ని ఆలోచిస్తే అది పట్టుపడదు కదా. ఏదైనా అంతే, ఏ విషయం తీసుకున్నా నా యందు ఆసక్తి కలిగినటువంటి మనస్సుతో యోగములో నేను 6వ అధ్యాయంలో నీకు యోగ పద్ధతిని అంతా చెప్పాను. అది ఆచరిస్తూ యుంజన్ అనే మాట ఎక్కడొచ్చినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ ఆఫ్ యోగా, మెడిటేషన్. అది చేస్తూ నా యందు నిలిపినటువంటి మనస్సు ఉంచినట్టయితే అసంశయం సమగ్రం మాం. సమగ్రం అంటే సంపూర్ణంగా, అసంశయం అంటే నిస్సందేహముగా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తాను అర్జున, విను అంటున్నాడు. ఎంత బాగుందండి.
ఇది తెలుసుకుంటే ఇంక సంశయమే లేదు, అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. అందుకని సమగ్రం అన్న మాట వాడారు. అసంశయం అంటే ఇంకా నిస్సందేహంగా దీనికి మించినటువంటి జ్ఞానం లేదు, అది నేను చెప్తున్నాను. అంటే ఈ 6 అధ్యాయాలు విన్న తర్వాత శ్రీకృష్ణుని పరమాత్మ మీద అచంచలమైనటువంటి భక్తి తత్పరత ఏర్పడింది అర్జునుడికి. అర్జునుడిని చూస్తూ భగవానులు ఇతన్ని ఇంకా జ్ఞానం వైపుకు తీసుకువెళ్ళవచ్చు అని ఆయన రూఢిగా నిశ్చయించుకొని ఈ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఇస్తున్నారు. తర్వాత ఇది అందరికీ వచ్చేది కాదు. ఇది ఎంతమంది రాగలిగారు? ఇందిరానగర్ కాలనీలో 300 గడపలుంటే 30 మంది కూడా రాలేదు. ఆ మాట కూడా చెప్తున్నారు ఇక్కడ. 2వ శ్లోకం, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు, మనుష్యుల్లో సహస్రేషు, సహస్రం అంటే ఎంతండి? 1000. విష్ణు సహస్రనామాలు అంటే 1000 నామాలని కదా. 1000 మంది మనుష్యుల్లో ఒకడే ఈ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాడంటున్నాడు. కాబట్టి 1000 మంది అంటే 1000 మందిలో 10 మంది వచ్చారన్నా కూడా అది గొప్పే, శ్రీకృష్ణ వారి యొక్క. ఎందుకంటే విజ్ఞానం మీద ఆసక్తి చాలామంది తక్కువ ఉంటుంది. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యాం యశేషత అని చెప్పారు కదా. ఇదివరకు దేన్ని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏది ఉండదో అది నేను చెప్పానని ఇందాక శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మనుష్యుల్లో అనేక వేల మందిలో కశ్చిత్ అంటే ఒకానొకడు మాత్రమే దీని మీద ఆసక్తి ఉంటుంది, ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో కూడా ఒక్కడు మాత్రమే నా యొక్క తత్వాన్ని తెలుసుకుంటాడు అని చెప్తున్నారు. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఈజీ ఆల్సో, ప్రొవైడెడ్ యూ డూ ఇట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అనమాట. ఇట్ ఇస్ లైక్ ఏంటంటే ఎప్పుడో ఒకసారి మనం భగవద్గీత పుస్తకం పట్టుకొని తర్వాత దాన్ని వదిలేస్తే రాదు. దాన్ని నిత్యము ఒక అధ్యయనం. రోజు స్నానం చేస్తాం, బొట్టు పెట్టుకుంటాం, దీపారాధన చేస్తాం, భోజనం చేస్తాం. అట్లాగే భగవద్గీత పుస్తకాన్ని కూడా ఒక 2 శ్లోకాలు అర్థమైనా కాకపోయినా చదువుతూ ఉంటే దట్ టెక్స్ట్ ఇట్ సెల్ఫ్ రివీల్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అదే చెప్తుంది. ఎందుకంటే వ్యాస భగవానులు ఇచ్చినటువంటి ఈ వ్యాస ప్రసాదము ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది, కానీ దాని మీద ప్రాక్టీస్ పెట్టాలి. అది చెప్తున్నారు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఇప్పుడు ప్రకృతిని గురించి చెప్పినటువంటి శ్లోకం మనకి 4వ శ్లోకం వస్తుంది. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టధా. ప్రకృతి అన్న మాట వచ్చేసింది చూసారా? ప్రకృతి అన్న మాట వచ్చేసింది ఇక్కడ. అష్టధ అన్న మాట కూడా వచ్చింది. అష్ట అంటే ఏమిటండి? 8 రకాలుగా ప్రకృతి ఉంది అని చెప్తున్నారు. సైన్స్ ఇదంతా. దాంట్లో మొదటిది ఏమిటి? భూమి అన్నారు. అంటే భూమి తెలుసు కదా, మనం భూగోళం. ఆపో అన్నారు. భూమి రాపో అంటే భూమి ఆపో సంధి చేస్తే భూమి రాపో అయిందనమాట. కాబట్టి రాపో కాదు అక్కడ, భూమి ఆపో, భూమి రాపో. ఆప అంటే నీళ్ళు అనమాట. భూమి నీరు, అనలో అంటే అగ్ని అనమాట. అంటే ఏమైపోయినాయి ఇప్పుడు? పృథ్వీ అయింది, జలమైంది, అగ్ని అయింది, వాయు గాలి, ఖం ఆకాశం. ఇదే పంచమహాభూతాలు. ఎంత బాగా చెప్తున్నారు చూసారా? చాలా కష్టమేమి కాదు దీన్ని అర్థం చేసుకోవడం. భూమి రాపో నలో వాయు ఖం 5 అయిపోయినాయి. ఇంక మిగతా 3 ఏమిటి సార్? మనోబుద్ధిరేవచ, మనస్సు బుద్ధి. ఇంకోటి ఏంటి సార్? అహంకారం అంటే మనస్సు బుద్ధి అహంకారం. ఇది బాహ్యమైనటువంటి ప్రకృతి అయితే లోపల ఉండేది నీకు మనస్సు ఒకటి ఉంది. మనస్సు ఏం చేస్తుంది? ఆలోచనలు ఇస్తూ ఉంటుంది, క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ వస్తువుల వైపు ఈ వస్తువుల వైపు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి పని చెప్పేది మనస్సే. ఈ మనస్సు ఈ పనులు చేయి ఆ పనులు చేయి అన్నప్పుడు
బుద్ధి ఏం చేస్తుందంటే సారథి ఎలాగైతే రథాన్ని కంట్రోల్ చేస్తాడో సారథి డైరెక్షన్ ఇస్తాడనమాట. బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయాత్మకమైనది బుద్ధి, నిర్ణయం చేస్తుంది ఇది కరెక్ట్ అవునా కాదా. అందుకే ఎవరైనా తప్పు పని చేస్తే నీ బుద్ధి గడ్డి తిందా అంటారు. బుద్ధి అంటే నీ నిర్ణయాత్మక శక్తి, మనసు ఏదో చెప్తుంది అది చేసేయడమేనా అంటే బుద్ధి అయిపోయింది. ఈ అహంకారం ఏంటి సార్? మూడోది ఇదే డేంజర్ మనకి. అహంకారం ఏంటంటే నేనే చేస్తున్నాను అని కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని తీసుకుంటుంది, అది అహంకారం. అహంకారం ఎక్కువైతే ఏమవుతుందో మనకు తెలుసు కదా, నేనే అంటుంటాడు అన్నిటికీ. నేనే నేనే నన్ను మించిన వాడు లేడు అంటుంటాడు, నా వల్లనే ఇది జరుగుతుంది అంటాడు. అంటే ఏమవుతుంది? ఎంత మంత్రద్రష్ట, ఎంత వేదశాస్త్రాలు ఎన్ని చదివినా ఈ అహంకారం నుంచి నిరహంకార స్థితికి పోకపోతే అతను జ్ఞాన మార్గంలోనికి రాలేడు. ఈ విధంగా ప్రకృతి 8 మార్గాలుగా ఉంది అని చెప్తున్నారు. ఎంత సబ్జెక్ట్ ఎంత క్లారిటీగా ఉందో చూడండి. మనం ఏంటంటే తెలుసుకోవాలి. దీనికి ఒకసారి వింటున్నారు మీరు, చాలా అదృష్టం ఇది. విన్న తర్వాత పుస్తకం మీరు ఒకసారి ఎప్పుడైనా, రేపే అక్కర్లేదు, ఎప్పుడో ఒకప్పుడు ఒకటి చెప్తారు కదా మనకి, ఆజ్కా కామ్ కల్పర్ నడాలో. ఇవాళ చేయాల్సిన పని రేపటికి పోస్ట్ పోన్ చేయకని, ఇవాళ చేయాల్సిన పనుల్లో ఇది పెట్టుకోవాలి ఒకటి, అన్ని పనులు అయిన తర్వాత చెప్తూ ఇంకేమంటున్నారు 5వ శ్లోకంలో చెప్పండి. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అపరేయ ఇతస్త్వన్యాం, ఇతః అన్యాం అంటే దీనికి అన్యంగా ఇంకొకటి ఉంది. ఆ ప్రకృతిని ఏమన్నారు? విద్ధి, తెలుసుకో, పరాం, పరా ప్రకృతి అని చెప్తున్నారు. ఇందాక చెప్పినది 8 కూడా అపరా ప్రకృతి, ఇది పరా ప్రకృతి. జీవభూతాం మహాబాహో, ఓ మహాబాహో, ఓ అర్జున, ఇది జీవుల్లో ఉండేటటువంటి చైతన్య శక్తిగా దీన్ని గ్రహించు అంటున్నాడు. చెప్పాను కదా, సాఫ్ట్వేర్. బాడీ అంతా కూడా హార్డ్వేర్, నీలో ఉండేటటువంటి ఆ చైతన్యమే. ఆ చైతన్యం లేకపోతే బల్బులు అన్నీ ఉన్నాయి, ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి, కానీ దాంట్లో ఎలక్ట్రిసిటీ ఉంటేనే అవి పనిచేస్తున్నాయి. అలాగే కాన్షియస్నెస్ ఉంటేనే నేను చెప్పంగానే తలూపుతున్నారు, ఇంకోళ్ళని చూస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. కాన్షియస్ లేకపోతే ఇట్స్ ఎ డెడ్ బాడీ. అందుకనే మనకి పోతన గారు ఒక పద్యం ఇస్తారు ఆయనకి. నారాయణుని దివ్య నామామృతములపై కరగని మనములు కఠిన శిలలు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు, మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ మిళితమైయుండని మేను మొద్దు. శ్రీకృష్ణుడి యొక్క కథలు, అన్నమాచార్య కీర్తన ఇది చదువుతుంటే నీకు ఒక పులకింత, ఒక అశ్రువులు వచ్చినాయనుకో, అది కరెక్ట్ బతుకంటున్నాడు. లేకపోతే అది కట్టెతో సమానం, మొద్దు అంటున్నాడు. మురవైరి చక్రికి మొక్కని జడుని యౌదలనున్న కిరీటంబు కట్టె మోపు. ఇంతకన్నా ఎవరు తిడతారండి? శ్రీ మహావిష్ణువుని చక్రికి మ్రొక్కని, ఆయన మొక్కనున్నటువంటి జడుని ఔదలనున్న, ఆయన శిరస్సు పైన ఉండేటువంటి నవరత్న ఖచ్చిత కిరీటం దేంతో సమానం అంటే కట్టెల మోపుతో సమానం. కట్టెలు మోస్తున్నాడు అంతే. మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు. పౌర్ణమి వెన్నెల బాగా కాస్తుంది, కానీ అది అడవుల్లో అడవి కాచిన వెన్నెల అంటారే, అంత వాడి యొక్క ఆస్తిపాస్తులు కానీ వాడి యొక్క సిరి కానీ ఏదైనా మాధవార్పితముగా భగవత్ సేవలో వినియోగించినటువంటి సిరి దాంతో సమానం అంటున్నాడు. వాడు పెట్టుకున్న కిరీటం కట్టెల మోపుతో సమానం అంటున్నాడు. కైట భారీ భజన కలిగియుండని వాడు, ఇది చాలా పవర్ఫుల్ వర్డ్ వాడుతున్నాడు. కైట భారీ భజన కలిగియుండని వాడు గాలిలో నుండి కథలు శవము. గాలిలో నుండి కథలు శవము అంటున్నాడు. గాలిలో ఉన్న, గాలి లోపల ఆడుతున్నటువంటి ఒక తిత్తి అది, అంతే అంటాడు. అంటే ఏంటి? భగవన్నామస్మరణ చేయాలి అని. ఆ భగవన్నామస్మరణ చేయాలి అని అంటే ఏమిటంటే ముందది
పరాప్రకృతి, వీటన్నిటికీ అతీతమైనటువంటిది అనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందాలి. ఆ జ్ఞానం చెప్పేటటువంటిదే ఇది జ్ఞాన విజ్ఞాన యోగం. అపరేయమితస్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ జగత్తునంతటికి ఆధారమైనటువంటిది నేనే అని చెప్తున్నాను. చూసారా, జగత్తుకి ఆధారము నేనే అని చెప్తున్నాను, ధరిస్తున్నాను. ధార్యతే జగత్, ధార్యతే జగత్ అని అంటే నాకన్నా వేరేంది ఏదీ లేదు, నేనే ధరిస్తున్నాను అంటున్నాడు అనమాట. అంటే భగవంతుడి యొక్క స్వరూపమే ఇది అంతా అని చెప్పేటటువంటి శ్లోకం మనం చూసాం. తర్వాత మరి ఇంకా బాగా అర్థం కావాలి కనుక మనలాంటి వాళ్ళ కోసం 7వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సూత్రమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం నాన్యత్, నాకంటే వేరైనది ఏదీ లేదని చెప్తున్నాడు. నా అన్యత్, ఇంకేమీ లేదు. ఎలాగా? ఓ ధనంజయ, ధనంజయ అంటే అర్జునుడికి ఒక బిరుదది. ధనాన్ని రాజసూయ యోగంలో ధనాన్ని జయించి పట్టుకొచ్చాడు కనుక ఆయనకు బిరుదుని ఇచ్చారు ధనంజయ. ఓ ధనంజయ తెలుసుకో, మయి సర్వమిదం, ఈ సమస్తమైనటువంటి చరాచర ప్రపంచం అంతా కూడా నాయందే ఉన్నది, కానీ మీకు అందరికీ కనపడడం లేదు. అది అర్థం కావాలంటే ఏం చెప్పారంటే సూత్రే మణిగణా ఇవ, మణుల హారంలో సూత్రం దాగి ఉన్నట్టు. ఇప్పుడు పూలు పొద్దండ తెచ్చాడు మన వెంకటకృష్ణ తెచ్చాడు, లేకపోతే ఈయన తీసుకొచ్చారు మన సెక్రటరీ గారు. ఆ పూలు కనపడుతున్నాయి కానీ పూలల్లో దాగి ఉన్న దారం కనపడట్లా. భగవంతుడు అలా ఉన్నట్ట, దాగిన పూలల్లో దాగిన మణుల హారంలో దాగిన సూత్రంలాగా నేనున్నాను. అందుకే ఆయన ఏమన్నారంటే సూత్రధారి అన్నారు. మనల్ని ఏమన్నారు? పాత్రధారి. మనకు ఒక పాత్ర ఇచ్చాడు. ఈ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? పూర్వం చేసినటువంటి మన కర్మల వలన వచ్చింది ఈ పాత్ర. ఒక ఆయనకి అన్నీ పుట్టంగానే అన్ని సిరి సంపదలు ఉంటాయి, ఇంకో ఆయనకి ఏమీ ఉండవు, లేమి. అన్నీ ఉన్నవాడు దుర్మార్గపుత్రావులు అన్నీ పోగొట్టుకుంటాడు. ఏమీ లేనివాడు మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో పెద్దల యొక్క మాటలు వింటూ వినయంగా పైకి వస్తాడు. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. ఇదంతా మన యొక్క ప్రకృతి వలన జరిగేటటువంటిది. కానీ సూత్రధారిగా నేను ఉన్నాను అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకము 7వది. ఇది ఏ ఆధ్యాత్మిక ప్రవచకుడైనా కూడా ఈ శ్లోకం చెప్పందే ముందు కదలరు, ఎక్కడైనా చెప్పాల్సిందే. అంటే సూత్రంలాగా నేనున్నాను అని చెప్తున్నారు అనమాట. మళ్ళీ చెప్పండి ఈ శ్లోకం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇదం సర్వం అంటే ఈ సమస్త ప్రపంచము నాయందే ఉన్నది. అందుకే అన్నిట్లో ఉన్నాడు కనుక మనం సాంప్రదాయంలో ఏంటంటే రాళ్ళకి మొక్కుతాం, చెట్లకి మొక్కుతాం, నదులకి మొక్కుతాం, మనుషులకి మొక్కుతాం, అన్నిటికీ మొక్కుతాం. ఎందుకంటే అంతా భగవత్ స్వరూపమే అని మనం భావిస్తున్నాం కనుక. ప్రతి వాళ్ళు దాన్ని క్రిటిసైజ్ చేస్తారు. మీకేంట్రా దీంట్లో ఉన్నాడా, దాంట్లో అంతా ఉన్నాడు భగవంతుడు. వివేకానంద స్వామి ఒకసారి లెక్చర్ ఇస్తుంటే ఒక అతను నాస్తికుడు లేచి గాడ్ ఈజ్ నోవేర్ అన్నాడు, స్టాప్ దేర్ అన్నాడు. అరుస్తాడు కదా ఆయన, గర్జిస్తాడు కదా. గాడ్ ఈజ్ నో, యు రైట్ ఇట్ దేర్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ అన్నాడు. ఒక క్లాస్లో చెప్తున్నాడు ఆయన, గాడ్ ఈజ్ నోవేర్ అన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆ చాక్ పీస్ తీసుకొని నోకి వేర్కి మధ్య కట్ చేశాడు. గాడ్ ఈజ్ నౌ హియర్, డబ్ల్యూ పక్కన చుక్క పెట్టాడు ఆయన. గాడ్ ఈజ్ నౌ హియర్, గాడ్ ఈజ్ నోవేర్ అన్నావు కదా, గాడ్ ఈజ్ నౌ హియర్. దట్స్ వై యు ఆర్ లివింగ్ అండ్ బ్రీదింగ్, దట్స్ వై ఐఎమ్ టాకింగ్ అండ్ యు ఆర్ లిజనింగ్ అన్నాడు. గాడ్ ఈజ్ నోవేర్ కాదు, గాడ్ ఈజ్ నౌ హియర్ అని చెప్పాడు. అంటే భగవంతుడు అంతా ఉన్నాడు అనేటటువంటిది. అదే మనకి ప్రహ్లాదుడు చెప్పినటువంటి శ్లోకం కూడా మనం చెప్పాం. ఇంకా అర్థం కావాలని అంటే ఒకటి తెలుసుకో, నీటిలో ఉండేటటువంటి స్వచ్ఛత, నీటిలో ఉండేటటువంటి ఆ యొక్క నిర్మలత్వము, నీటిలో ఉండేటటువంటి ఆ రుచి నేనే అని చెప్తున్నారు. అలాగే భూమిలోంచి ఒక వాసన వస్తుంది, నీ వాన పడినప్పుడు ఆ గంధాన్ని నేనే అని చెప్పేటటువంటి శ్లోకం మనకు వస్తుంది. 8వ శ్లోకం. రసోహమప్సు కౌంతేయ
ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషం నృషు. కౌంతేయ అంటే ఓ అర్జున, రసోహమప్సు. అప్సు అంటే నీరండి. అప్సు అంటే సంస్కృతంలో, తెలుగులో అర్థం ఏంటంటే నీరు. నీటిలో ఉండేటటువంటి రుచిని నేనే చెప్తున్నారు. చూసారా, స్వాదుత్వం ఏదైతే రుచిలో అంటే రుచిలే వేరే ఉందని అంటే అది అడల్టరేటెడ్ అనమాట. అసలైనటువంటి రుచి, స్వచ్ఛమైనటువంటి రుచి కలిగినటువంటిదే నీరు. తర్వాత ఇంకేం చెప్తా, శశి సూర్యయో ప్రభాహ, సూర్యచంద్రుల్లో ఉండే వెలుగుని నేనని చెప్తున్నాడు. అంటే భగవంతుడిని దండం పెట్టుకోవాలంటే సూర్యుడికి దండం పెట్టినా భగవంతుడికే చెందుతుంది. అందుకే మనం సూర్యుడిని పొద్దున దండం పెడతాం. ఎందుకంటే నేనే అని చెప్తున్నాడు, వాళ్ళల్లో ఉన్న వెలుగుని నేనే అని చెప్తున్నాడు. శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు, అన్ని వేదాలలో ఉండేటటువంటి ఓంకారం ఏదైతే చెప్పబడుతోందో అది నేనే అంటున్నాడు. అందుకే మనం ఏ పని చేసినా, ఏ మంత్రం చేసినా ఓంకారం పెడతాం మనం, అంతే కదా. ఓం లేకపోతే లేదు. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ అనేటటువంటిది. శబ్దకే పౌరుషం నృషు, ఈ విధంగా మనుష్యుల్లో ఉండేటటువంటి పరాక్రమాన్ని కూడా నేనే. పౌరుషం నృషు, నృషు అంటే రాజులు లేకపోతే మనుష్యులు అనుకోండి. మనుష్యుల్లో ఒక పరాక్రమం ఉంటుంది, ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ వాడు పరాక్రమంగా దాన్ని ఎదుర్కొని చేస్తాడు. ఆ పౌరుష శక్తి నేనే అంటున్నాడు. ఎంత బాగా చెప్తున్నారో మనం. దీన్ని బట్టి మనం ఏం చేయాలి, అంతా కూడా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత 13వ శ్లోకంలో ఈ గుణాల యొక్క వివరణ మనకి ఇచ్చారు. ఆ గుణాల గురించినటువంటిది. చాలామందికి గుణాలు ఏమిటి, వీటిని ఎలాగా, ఇది మాయ ఎలాగవుతుంది అనేటటువంటిది 13వ శ్లోకంలో మనకి చెప్తున్నారు. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఏభిః, ఈ చెప్పబడినటువంటి త్రిభిః, 3 రకాలైనటువంటి గుణాలు ఈ ప్రపంచమంతా కూడా మోహంలో పడేస్తున్నాయి. ఇందా చెప్పాను కదా నేను, త్రిగుణాలు అనేటటువంటిది మాయని క్రియేట్ చేసి మోహంలో పడేస్తున్నాయి. ఏభ్యః, ఈ గుణాల కంటే పరం వేరైనటువంటిది, అవ్యయం నాశరహితమైనటువంటిది, నన్ను మాత్రం ఎవడు తెలుసుకోవట్లేదండి. అందరూ మాయలో పడి కొట్టుకుపోతున్నారు కానీ మాయాతీతుడినైనా నన్ను పట్టుకోవట్లేదు. అర్థమవుతుందండి. ఇప్పుడు మాయావిని పట్టుకుంటే మాయ చేతిలో మనం పడం. ఇంద్రజాలికుడు ఉంటాడు, మాయ క్రియేట్ చేసి, ఇంద్రజాలికుడు కనికట్టు చేసి లేనిది ఉన్నట్టు చూపిస్తుంటాడు మాయ. కానీ ఇంద్రజాలికుడు నువ్వు పట్టుకున్నట్టయితే మాయ జోలికి నువ్వు పోలేవు. ఎందుకంటే ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ మాయ. నువ్వు క్రియేటర్నే పట్టుకున్నావు. అందుకని మాయ అనేటటువంటిది ఈ గుణాలకు అతీతంగా. అందుకే మనం ఏమంటాం, గుణత్రయాతీత అంటాం. భగవంతుడిని ఏం పిలుస్తాం మనం, గుణత్రయాతీత. గుణత్రయాలకు అతీతంగా ఉన్నాడు, మాయారహిత స్థితిలో ఉన్నాడు. మాయ ఆయన చేత క్రియేట్ చేయబడింది ఈ జగత్తంతా కూడా అని చెప్తున్నాను. పరం అవ్యయం నా అభిజానాతి మామేభ్యః పరమవ్యయం. పరం అంటే వేరైనటువంటి, నాశరహితుడైనటువంటి నన్ను నా అభిజానాతి తెలుసుకోలేకపోతున్నారు. మరి తెలుసుకోవడం ఎట్లాగా అనేటటువంటిది 14వ శ్లోకంలోనే మనకిస్తున్నారు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. తరంతి అంటే దాటడం అండి. తరంతి అంటే దాటడం. మాయాం, ఈ మాయను తరంతి దాటుతున్నారు. అందరూ మాయలో పడుతున్నారు, కానీ వీళ్ళు మాత్రం మాయను దాటుతున్నారు. ఎవరు వాళ్ళు? మమ మాయా దురత్యయ. ఇది దురత్యయ అంటే చాలా కష్టమైనటువంటిది దీన్ని దాటడం. కానీ మాం ఏవ ప్రపద్యంతే, నన్ను ఎవరైతే శరణు పొందుతున్నారో వాడు దాటుతున్నారని. ఇందాక ఎలాగైతే పడవ వాడిని పట్టుకుంటే ఎలా దాటేసామో పడవ నడిపేవాడిని పట్టుకోమన్నారు.
పడవ నడిపేటటువంటి వాడిని పట్టుకుంటే మనం అవతల దరికి మనం చేరగలం. అందుకే ఏమంటాం మనం, సంసార సాగరము నుండి నన్ను అవతల దరికి చేర్చు అనేటటువంటివి మనం అనేక చోట్ల వింటున్నాం. అంటే సంసారం అంటే ఇది మాయా గుణాలతో బంధింపబడినటువంటి మాయాగ్రస్తుడైనటువంటి మనిషి తరించేటటువంటి ఉపాయం కూడా చెప్తున్నారు. అదేమిటంటే మామేవ ఏ ప్రపద్యంతే, ఎవరైతే నన్ను శరణు పొందుతున్నారో వాడు ఈ మాయను దాటుతున్నారు అని చెప్పారు. గుణాల ద్వారా మాయ క్రియేట్ అవుతోంది, అది అపరాప్రకృతి. నువ్వు పరాప్రకృతిలోకి కావాలంటే ఈ విజ్ఞానాన్ని తీసుకొని నువ్వేం చేయాలంటే నన్ను శరణు పొందినట్టయితే మాయని దాటగలవు అని చెప్తున్నారు అన్నమాట. అందుకే మనకు మంత్రాలు కూడా ఎందుకు వచ్చినాయంటే యత్ మననేన త్రాయతే ఇది మంత్ర. ఏమండి, యత్ మననేన త్రాయతే ఇది మంత్ర, మననం చేయడం మూలన. ఇప్పుడు అందరూ గాయత్రి మంత్రం చదివేస్తారు. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటే ఓం చెప్పారు, ముందు ప్రణవం ఉంది దాంట్లో. తర్వాత భూహు భూహ స్వహ 3 అన్నారు. అవి వ్యాకృతులు అంటారు. అంటే భూమండలం ఉంది, భువ పితృలోకం ఉంది, సువహ దేవలోకం ఉంది. ఈ లోకాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు అందులో భూభువ సువహ, అన్ని లోకాలలో వ్యాపించినటువంటి సవితుర్వరేణ్యం. సవిత్రు అంటే ఏంటంటే క్రియేటివ్ ఎనర్జీ అనమాట. అర్థమవుతుందండి. సావిత్రి అని అంటే సినిమా స్టార్ సావిత్రి కాదు, సావిత్రి అనేది సవిత్రు నుంచి వచ్చినటువంటి, అంటే అన్నిటిని సృష్టించేటటువంటి చైతన్యం, బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ఒకటి ఉంది, అదే సవిత్రు శక్తి. అది ఎక్కడుంది అని అంటే సవితృ మండలంలో ఉందన్నట్టు. అంటే సూర్యుడిని కూడా సవితృ మండలోపాసనలో సూర్యుడిని కూడా ప్రార్థిస్తూ ఉంటారు. గాయత్రి మంత్రం ఒక రకంగా శక్తిని పూజించినట్టు, సూర్యుడిని పూజించినట్టు, అన్నిటినీ నియమించినటువంటి విష్ణు స్వరూపాన్ని కూడా పూజించినట్టు. అందుకే గాయత్రి మంత్రము అన్ని మంత్రముల్లోకి శ్రేష్టం. అది చెప్పేది ఏంటంటే అంతా నిండి ఉన్నటువంటి చైతన్య శక్తి ఎంతో మేధాశక్తి కలిగినటువంటిది. ఆ మేధాశక్తి నాలో ఉండే బుద్ధిశక్తిని సరి అయిన మార్గంలో ప్రసరింపు చేయునుగాక. ధియో యోన ప్రచోదయాత్. ఎంత అర్థం ఉందో చూడండి. ఊరికే చదివేయడం కాదు. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం అర్థం తెలుసుకొని దాన్ని మీరు ధ్యానానికి కూడా ఉపయోగించవచ్చు కూర్చున్నప్పుడు. ఓం ప్రణవం. భూ భువ సువ పైకనక్కర్లా, లోపల తత్సవితుర్వరేణ్యం. ఈ అన్ని లోకాలలో వ్యాపించినటువంటి ఆ యొక్క నిర్మాణాత్మకమైనటువంటి శక్తి, మేధాశక్తి, సృజనాశక్తి ఎంతో ఉంది. సూపర్ ఇంటెలిజెంట్, అది సూపర్ ఇంటెలిజెన్స్, కాస్మిక్ ఇంటెలిజెన్స్. ఆ కాస్మిక్ ఇంటెలిజెన్సు నాలో ఉండే చైతన్యం నా బుద్ధిలోకి ప్రసరించి నేను చేసేటటువంటి పనుల్ని చక్కగా చేసేలాగా, సరి అయిన మార్గంలో నేను నడుచుకునేలాగా శక్తిని ప్రసాదించు అని చెప్తుంది. అంత గొప్ప మంత్రం అండి ఇది. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, ఇమీడియట్లీ రిజల్ట్. మీకు ఏమీ రాదు. రిజల్ట్ అంటే ఏదో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కాబట్టి ₹1,00,000 పడిపోదు, కానీ మీకు పరమమైనటువంటి శాంతిని మీరు పొందుతారు. దేని గురించి వరి కావాలా? వీటిల్ని చక్కగా, అందుకే ఏం చెప్తున్నారు ఇక్కడ, దైవీ హేషాగుణమయి మమ మాయా దురత్యయ. మాయ నుంచి నువ్వు దాటేయగలవు దీన్ని సాధన చేసినట్టయితే. అనేక మంత్రాలు ఇచ్చారు మనకి. మహామృత్యుంజయ మంత్రం ఇచ్చారు. ఏదో ఒకటి పట్టుకొని చెయ్యండి అని చెప్తున్నారు మన ఋషులు. ఏదో ఒకటి చేసుకోండి, మీ ఇష్టం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ముక్కంటి త్రయంబకం 3 కళ్ళు కలిగినవాడా, సుగంధిం సువాసనను వెదజల్లేవాడా, పుష్టివర్ధనం మాకు పుష్టిని తుష్టిని పోషణని ఇచ్చేటటువంటి వాడా. ఎంత చెప్తున్నాడో చూడండి. ఉర్వారుకమివం, దోసపండు దోసపాదు నుంచి విడిపోయినట్టుగా. ఉర్వారుకం అంటే దోసకాయ,
దోసకాయ పండు అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా దీని పాదు నుంచి అదే విడిపోతుంది. అలాగా మృత్యువు నుంచి నన్ను విడుదల చేయంటున్నాడు. మృత్యోర్ ముక్షీయ రాత్రి పండుకోయేటప్పుడు చదవాలి, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్. కానీ మా అమృతత్వం నుంచి నన్ను దూరం చేయకు అంటున్నాడు. అది ఇంపార్టెంట్. మా అంటే వద్దు, అమృతత్వం అంటే ఏంటి? ఆ పరమాత్మ స్థితి ఏదైతే నేను స్వానుభవంలో తెచ్చుకున్నానో దాని నుంచి నన్ను వేరు చేయకు. నా చైతన్య శక్తి శరీరం నుంచి దోసపండులాగా విడిపోయినా నో ప్రాబ్లం, కానీ అమృతత్వాన్ని నుంచి నన్ను దూరం చేయకుంటున్నాడు. ఇది మహామృత్యుంజయం చదివినోడికి మృత్యు రాదంటే వస్తుంది, కానీ దేహభ్రాంతిలోంచి విముక్తుడు అవుతున్నాడు. మోక్షం అంటే అదే. చాలా జటిలమైనటువంటి విషయాల్లాగా ఉంటాయి, కానీ ఎక్కడైనా మనం విని దాన్ని సాధనలో చేసుకుంటే అది చాలా ఈజీగా మనం ఎక్స్పీరియన్స్. అదే విజ్ఞానం అంటే. నేను పుస్తకాలు చదివేయడం కదా, పుస్తకాలను మనం అప్లై చేయగలిగి ఉండాలి. అందుకే ఇక్కడ దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ, నా యొక్క మాయ దురత్యయ, చాలా కష్టము దాటడానికి. కానీ మాం ఏవా, నన్నైతే ప్రపద్యంతే, ఎవరైతే శరణంటారో వాళ్ళని మాయామేతాంతరంతితే, ఆ మాయ నుంచి వాళ్ళని నేను తరింపజేస్తాను అని చెప్తున్నారు. తర్వాత రకాలైనటువంటి భక్తులు ఉన్నారు. 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. చతుర్ అంటే 4 కదా, చతుర్విధ 4 రకాలైనట్టు 4 విధములైనటువంటి భజించేటటువంటి వాళ్ళు, నన్ను స్మరించేటటువంటి వాళ్ళు, మాం నన్ను, జనాహ సుకృతినోర్జున పుణ్యాత్ములు వాళ్ళు. వాడు అవసరం కోసం చేయని, జ్ఞానం కోసం చేయని, వాడు నామం చెప్తున్నాడు అంటే వాడు పుణ్యపురుషుడు, వాడు పుణ్యం వాడు చేసుకుంటున్నాడు. వాడు అంటే ప్లస్లో ఉన్నాడు, మైనస్లో లేడు, ఎస్సెట్లో ఉన్నాడు. వాడు ఇట్స్ నాట్ ఏ లయబిలిటీ, అది చెప్తున్నాడు పుణ్యం అని. అయితే వాళ్ళు ఎట్లా ఉంటారు అని అంటే, ఒకడు కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థిస్తాడు. ఏదో పెద్ద కష్టం వచ్చేసింది, దానికి ఎగ్జాంపుల్ ఎవరు? గజేంద్రుడు చాలా కష్టంలో పడ్డాడు కదా, మొసలి పట్టుకుంది. ఆ గజేంద్రుడు ముందు ఎలాగొచ్చాడు? తన ఆడ ఏనుగులు అవన్నీ తీసుకొని చాలా పటోటోపంగా వచ్చాడు. నేను నా అంత గొప్పవాడు ఎవడు లేడు, నేను గజరాజుని, ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, అందరూ స్నానాలు చేయండి అని స్విమ్మింగ్ పూల్లో దిగినట్టు దిగాడు. అందులో అహంకారం. మొసలి పట్టుకుంది. మొసలి పట్టుకుంటే నా చిటికి నేలతో నిన్ను ఇసిరేయగలను, అంత పెద్ద శక్తి ఉంది నాకు. చిటికి నేలు కాదు, మొత్తం పాదం పట్టింది. అది మొత్తం పాదం పట్టడం కాదు, 2 పాదాలు పట్టింది. అప్పుడు ఏమైందంటే, నేను చేసి ఆఖరికి అదేం చేస్తోంది, ఆ మకరము లేచి రక్తాన్ని లాగే స్థానబలం ఉంది దానికి. ఏం చేస్తోంది? లేస్తోంది, మళ్ళీ కొడుతోంది, దాన్ని పైకి లేచి కూడా కొడుతోంది. మొత్తం వీపు పొట్ట అంతా తెలిసిపోయి రక్తం అంతా కారిపోయి ఇంకేం లేనప్పుడు ఆఖరణ ఎవరి మట్టుకాళ్ళు చల్లా చెదరైపోయి నీళ్లు చూస్తే నీళ్లు రక్త ప్రవాహంలాగా అయిపోతే ఏం చేయాలో తెలియక దాని పూర్వజన్మ విశేషం వలన దాని గమ్ముకుని గుర్తొచ్చింది. మాయామేతాం తరంతితే అంటే భగవంతుడిని మనం గుర్తు తెచ్చుకోవాలని ఆర్తిలో ఉండి ఆయన్ని ప్రార్థించింది. యవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవని యందుడిందు అని ప్రార్థించింది. అప్పుడు ఆయన వచ్చేసాడు. సిరికిం చెప్పడు శంఖ చక్రయుగము చేదో ఈ సంధింపడు ఏ పరివారము చేరుడు. అలాగే ఆర్తులు ఉన్నారు. కొంతమంది జిజ్ఞాసులు, అసలు తెలుసుకోవాలనేటటువంటి ఎంతూసియాస్టిక్ పర్సన్స్ ఉంటారు. అంటే వీళ్ళంతా తెలుసుకోవడంలోనే ఉంటారు, దాన్ని అప్లైలో ఉండరు. వాళ్ళు తెలుసుకుని ఇంకా ఈ ఉపనిషత్తు చదువుతాడు, అది చదువుతాడు, ఇది చదువుతాడు, అప్లికేషన్ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా కొంత పుణ్యం చేయడం అని అర్థార్థి. కొంతమంది ఇదే కావాలి వాళ్ళకి, ఎంతసేపు డబ్బులు. ఓకే, కొంత పుణ్యం చేసావు కనుక నువ్వు అడుగుతున్నావు, అది కూడా ఇస్తాం. కానీ జ్ఞానీచ భరతర్షభ, జ్ఞాని కూడా ఉన్నాడు. ఈ 4 కూడా పుణ్యాత్ములే, కానీ వీళ్లలో జ్ఞాని నాకు చాలా ఇష్టమైనవాడు. ఎందుకంటే జ్ఞాని నేనంతా వ్యాపించి ఉన్నాను అని తెలుసుకుంటాడు గనక. అయితే ఆర్తులో ఉన్నవాడే జిజ్ఞాసుగా మారుతాడు, జిజ్ఞాసుడే భక్తుడిగా మారుతాడు, భక్తుడే జ్ఞానిగా మారుతాడు. ఆ విషయం తెలుసుకోవాలి.
మనల్ని మనం ఏ స్కేల్లో ఫిక్స్ చేసుకోవాలో మనం చూసుకోవాలి. ఆర్తిలో ఉన్నామా, జిజ్ఞాసులో ఉన్నామా, లేకపోతే అర్ధార్థిలో ఉన్నామా, జ్ఞానిగా మారామా? ఇవన్నీ కూడా ఫేజెస్ ఆఫ్ ఇవల్యూషన్ అనమాట. కానీ వీళ్లల్లో నాకు ఎవడిష్టమో చెప్పేస్తున్నాడు ఆయన మనసులో మాట. 17వ శ్లోకంలో తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఏకభక్తి ఉంటుంది అతనికి, అంటే పరమాత్మ తప్ప వేరే దృష్టే ఉండదు అతనికి. అలాంటి వాడు జ్ఞాని, అలాంటి జ్ఞాని నాకు ఇష్టము అని. అంటే భక్తి ద్వారానే జ్ఞానం వస్తుంది అని అనడానికి మనకి ఎవరు గొప్ప ఎగ్జాంపుల్ అని అంటే శ్రీకృష్ణ చైతన్యులు. హరే రామ మూవ్మెంట్ ఉంది కదా, ఇప్పుడైతే ప్రభుపాద వీళ్ళు ముందుని చైతన్య మహాప్రభువు వాళ్ళు ఉన్నారు, హరే రామ మంత్రాన్ని జపించిన వాళ్ళు. ఆయన అంటాడు, శిష్టాష్టకము అని 8 శ్లోకాలు రాశాడు. దాంట్లో ఏమంటాడంటే, నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ. ఓ జగదీశ, నాకు ధనం అక్కర్లేదు, జనం అక్కర్లేదు, సుందరమైనటువంటి కవితలు నేను రాయడం నాకు ఇష్టం లేదు. మమ జన్మని ప్రతి జన్మలో ఎన్ని జన్మలైనా నాకు, కానీ ఈశ్వరే భవతాత్, నీ యందు భక్తిని మాత్రం, నిశ్చలమైనటువంటి భక్తిని మాత్రం నాకు అనుగ్రహించు అంటున్నాడు. ఎంత బాగా అడుగుతున్నాడు. అహైతుకం అంటే నిర్హేతుకమైనటువంటి భక్తి కావాలి అనేటటువంటిది చెప్తున్నారు. దానికి మనకి శంకర భగవత్పాదుల వారు కూడా శివానంద లహరిలో చెప్తారు. ఏమంటారనంటే, ఎలాగైతే నది సముద్రాన్ని కలవడానికి ఎంత ఏకాగ్రతగా ప్రవాహంలో వెళ్ళిపోతుందో, అలాగా భగవంతుడిని నేను కలవాలి అనేటటువంటి స్థిరచిత్తం కలిగినటువంటి వాడి భక్తి చాలా గొప్పది అని అంటాడనమాట. కాబట్టి స్థిరచిత్తం అనేటటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. 23వ శ్లోకం. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే, చిన్న చిన్న దేవతల్ని అందరినీ ప్రార్థించి వాటి యొక్క ఫలితాలన్నీ పొందుతుంటారు. అలాంటి వాళ్ళు ఏమవుతారు ఏమిటి అనేటటువంటిది మనకి 23వ శ్లోకంలో మనకి చెప్తున్నారు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవత్తు అంటే అశాశ్వతమైనటువంటి ఫలాలను ఆశించి చాలామంది దేవుళ్ళకి దండం పెట్టారు. అశాశ్వతం కదా ఏదైనా, శాశ్వతమైనది ఎవరు అడగట్లా. అశాశ్వతమైనటువంటి అంటే ఏమిటి? సుఖాలు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, లిస్టు అన్నీ చాలా ఉన్నాయి కదా. అది అల్పమేధసాం, అల్పబుద్ధి గలవాళ్ళు చేసేటటువంటి పని అయ్యా అని చెప్తున్నాడు. గొప్ప సీక్రెట్ చెప్తున్నాడు. అంటే భగవంతుడు నేను బ్యాంకు లాగా లేకపోతే ఒక కొట్లాగా ఓపెన్ చేయలే, నువ్వు ఇది చేస్తే నేను ఇస్తానని. అర్థమవుతుందండి? మన యొక్క కర్మఫలాల వల్లనే మనం అనుభవిస్తున్నాం. మనం దానికి ఏంటంటే, భగవంతుడు నేను చేశాను కన్నా నాకు ఇస్తున్నాడు అని అనుకున్నాం. అది అల్పమేధస్సులో చేసేటటువంటి పని. కొన్ని ఫలితాలు రావచ్చు, అవి నీ యొక్క కర్మఫలాలే కానీ నేను ఇచ్చేది లేదు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నప్రియ అంటాడు. నాకు ద్వేషించేవాడు లేడు, ప్రియమైన వాడు లేడు. వాళ్ళ యొక్క కర్మఫలాలే వాళ్ళు అందిస్తున్నారు. ఈ రోజున మీరు సుఖంగా ఉన్నారు అంటే మీరు చేసినటువంటి మంచి కర్మల యొక్క ఫలితం అది. దుఃఖంగా ఉన్నామంటే మనకు తెలియకో తెలుసో చేసినటువంటి కొన్ని అపరాధాలు, అది భావించాలి. కానీ భగవంతుడు అక్కడ కూర్చొని ఒక జడ్జిలాగా వీడికి పనిష్మెంట్, వాడికి అది ఇవ్వకు, అదేం లేదు. ఎవడి యొక్క కర్మఫలాలు. రావణాసురుడు 10 తలకాయలు తెక్కొట్టుకోవడానికి ఆయన చేసిన కర్మఫలితమే. ఆయన రావణ బ్రహ్మ, ఆయన బ్రాహ్మణుడు, బ్రాహ్మణోత్తముడు, ఆయన శివపూజ ధురంధరుడు ఆయన. కానీ ఏమైంది? ఆయన కర్మఫలాలతను అనుభవించవలసి వచ్చింది. కాబట్టి దేవతల్ని భజించేటటువంటి వాడు దేవతలను పొందుతారు. మద్భక్తాయాంతి మామపి, నా భక్తులు నన్నే పొందుతారు అంటున్నాడు. నా భక్తులు అంటే కృష్ణుడిలాగా తీసుకోకూడదు. పరమాత్మ అన్నిటికీ వెనుక ఉండి నడిపేటటువంటి సూత్రధారి అయినటువంటి పరమాత్మ చైతన్యాన్ని ఎవడైతే అర్థం చేసుకొని విజ్ఞానవంతంగా ఉంటాడో వాడు నన్ను పొందుతాడు అని అంటున్నాడు అనమాట. కాబట్టి ఆ యొక్క డిఫరెన్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మనకి 23వ శ్లోకంలో మనకి ఇచ్చారు.
ఇంకా మనం దీంట్లో 30 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా 2-3 శ్లోకాలతోటి మనం ఇంపార్టెంట్ శ్లోకాల్స్ మనం 25వ శ్లోకం. అయితే అందరికీ నేను కనిపించను, ఎందుకంటే యోగమాయ అనేటటువంటిది ఆవృతమై ఉంటుంది మాయ వలన. కానీ కొంతమంది మాత్రము మూఢులు కానటువంటి వాళ్ళు నన్ను గుర్తించగలరు అని చెప్తున్నారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః. యోగమాయా సమావృతః, ఐఎమ్ కవర్డ్ బై యోగమాయ. మూఢులు దేన్ని తీసుకోలేకపోతున్నారు. నాహం ప్రకాశ, నేను వాళ్ళకి కనిపించట్లేదు. నాహం ప్రకాశ అంటే నేను అందరికీ కనిపించట్లేదు, ఎందుకనంటే యోగమాయ ఉన్నాం. దీనివల్ల ఏమంటారంటే మూఢులు నా అభిజానాతి, నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఏమని తెలుసుకోలేకపోతున్నారు? నేను అజం అవ్యయం, లోకో మాం అజం అవ్యయం. అవ్యయం అంటే పుట్టుకలేనివాడు, అవ్యయం అంటే నాశరహితుడు అని తెలుసుకోలేకపోతున్నారు అనే గొప్ప ఆయన యొక్క పరమాత్మ తత్వాన్ని మళ్ళీ మనకి 25వ శ్లోకం. అంటే నువ్వు యోగమాయలో పడకుండా ఉండడానికి ధ్యానము ద్వారా, భక్తి ద్వారా, జ్ఞానము ద్వారా ఆయన ఆశ్రయించి కష్టమైనటువంటి మాయతరని పొరని తొలగించుకొని జ్ఞానప్రకాశమైనటువంటి పరమాత్మని నీవు అనుభవంలోనికి తెచ్చుకోవాలి. అందుకే ఏమన్నారంటే తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, చీకటి అంటే మాయే, క్లారిటీ ఉండదు దేంట్లోనూ. కాబట్టి 26వ శ్లోకంలోకి మనం వెళుతున్నాం. దానివల్ల వచ్చేటటువంటి అలాగ తెలుసుకున్నటువంటి వాళ్ళు, అలాగ ప్రపన్న భావంతో నన్ను స్వీకరించినటువంటి వాళ్ళు ఎలాగుంటారు అనేటటువంటి. జరామరణ మోక్షాయ 29వ శ్లోకం అండి. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ఏ జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ. ఏ అంటే ఎవరైతే, యతంతి అంటే ప్రయత్నిస్తున్నారో. ఎఫర్ట్ ఉండాలి, ఎప్పుడు కూడా ప్రయత్నం మానకూడదు. ఎలా ప్రయత్నించాలి? మామాశ్రిత్య, నన్నే ఆశ్రయించి. అంటే జరామరణ మోక్షాయ, ఈ జర మరణం అనేటటువంటిది అంటే పుట్టుక చావు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. 7 రకాలు ఉన్నాయి. ఒకటి పుట్టడం, ఉండడం, పెరగడం, విపరిమాణం అవ్వడం, తర్వాత ఏమైంది నాశనం అయిపోవడం. ఇలాగ మనకి పరిమాణాలు, ఊర్ములు అంటారు వాటిని, షడూర్ములు అంటారు. 6 చేంజెస్ ఆర్ దేర్. ఫస్ట్ మనం ఎక్కడో లేము, తల్లి గర్భంలో పడ్డాం. వచ్చిన తర్వాత ఏమవుతుంది, నెమ్మదిగా కొన్నాళ్ళకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. బాలారిష్టాలు తట్టుకుంటాడు. తట్టుకున్న తర్వాత ఏమవుతుంది, పెరగడం మొదలు పెడతాడు. పెరిగిపోయినప్పుడు విపరిణామతే, ఇంకా గొప్పగా అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. తర్వాత ఏమవుతుంది, అపక్షయతే, నెమ్మదిగా కొద్దిగా శరీరం పెరిగి 40, 50, 60 రాగానే డీకే స్టార్ట్ అవుతుంది. పళ్ళు ఊడిపోతుంటుంది, నడవలేడు, లేవలేడు. దట్ ఈస్ ఆల్ ఇండికేషన్. దట్ ఈస్ అదేం కాదు, తప్పేం కాదు, అది న్యాచురల్ ప్రాసెస్. అది నువ్వు ఎలా పుట్టావో అది కూడా అంతే సహజం, దాని గురించి. కానీ నువ్వు ఈ యొక్క ఊర్ముల్ని అన్నిటినీ కూడా దక్షిణామూర్తి స్తోత్రంలో అదే చెప్తారన్నమాట. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వావస్థాస్వపి వ్యావృత్తా నివృత్తా. బాల్యాదిష్వపి, బాల్యము, యవ్వనము ఇవన్నీ ఉన్నాయి కదా వీటిల్లో అన్నిటిలో. అలాగే నేను పండుకుంటున్నాను, లేస్తున్నాను, నిద్రపోతున్నాను, కలలు కంటున్నాను ఈ స్థితుల్లో. అలాగే ఇదివరకు ఉన్నాను, ఇప్పుడున్నాను, రేపు ఉండబోతున్నాను. వీటన్నిటిలో ఈ వ్యావృత్త స్వనువర్తమానమత్యంత స్ఫురంతం సదా. సదా ఒకటి మాత్రం ఎక్స్పీరియన్సర్ ఒకటి లోపల ఉండి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. చిన్నప్పుడున్న నాగేశ్వర సింగే యవ్వనంలోనూ ఉన్నాడు, ఉద్యోగంలోనూ ఉన్నాడు, రిటైర్ అయినప్పుడు ఉన్నాడు,
ఓల్డ్ పర్సన్ అయిపోయినప్పుడు ఉన్నాడు, ఇప్పుడు భగవద్గీత ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఉన్నాడు, ఇంకా ఏమవుతాడో తెలియదు. కానీ వీటినన్నింటినీ సాక్షిభూతముగా ఒకటి దర్శించేటటువంటి ఒక చైతన్యం ఒకటి ఉందే, అది నీవు అని అంటున్నాడు దక్షిణామూర్తిని. ఎంత బాగా చెప్తున్నారు. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తా స్వనువర్తమానమత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. ఎంత చక్కటి విజ్ఞానాన్ని దీంట్లో పొదిగి పెట్టారో శంకరాచార్యులు. అనువర్త అంటే మారిపోయే దాంట్లో మారిపోకుండా ఒకటి చైతన్యం ఉంది కదా, సాక్షిభూతంగా దీన్ని దర్శిస్తుంది. అది నువ్వు ఒక ముద్ర ద్వారా మాకు తెలియజేస్తున్నావు దక్షిణామూర్తి స్వామి, నీకు నమస్కరిస్తున్నాను. ఏమిటి ముద్ర? చిన్ముద్ర. చిత్ ముద్ర అంటే జ్ఞానముద్ర. ఏమిటి చిన్ముద్ర? ఇవన్నీ కూడా నీ యొక్క 3 స్థితులు. ఏమిటి? జాగ్రత్త వస్తుంది, స్వప్న వస్తుంది, సుషుప్త వస్తుంది. అలాగే నీకేమున్నాయి? ఇంకా సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమోగుణం ఉంది. అలాగే 3 కాలాలు ఉన్నాయి, భూతకాలం ఉంది, భవిష్యత్తు. ఈ జీవుడు ఎప్పుడు వీటితో కలిసిపోయి బంధంలో పడిపోతున్నాడు. వీడు జీవుడు. ఈ జీవుడిని ఈ బంధాల నుంచి, ఈ 3 అవస్థల నుంచి, 3 గుణాల నుంచి వీటిని అప్పుడప్పుడు వేరు చేయింది. అప్పుడప్పుడు చేస్తే ఎప్పుడు చేసే స్థితికి నువ్వు వస్తావు. అప్పుడు చేసి ఏం చేయాలి? పరమాత్మ ఇది. అందుకే స్టాంప్ పేపర్ మీద ఈ ఏలుతో వేయించరు, తీస్తారు. ఇది అంగుష్ట ప్రమాణం అంటారు కదా. పరమాత్మతో జీవాత్మని కలిపేటటువంటి టెక్నిక్ చిన్ముద్ర అన్నమాట. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి, సర్వ అవస్థాస్వపి, అన్ని అవస్థల్లో కూడా వ్యావృత్త, అనేక వృత్తులు, అనేక మార్పులు జరుగుతున్నాయి. అనువర్తమానం, మార్పులలో మార్పు చెందనది ఒకటి ఉంది నాలో. అదే చూస్తుంది విట్నెస్గా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు చెడ్డీ వేసుకు అదే చూసింది, టై కట్టుకొని కాలేజీకి వెళ్ళినప్పుడు అదే చూస్తుంది, పెళ్ళి అయినప్పుడు అదే చూసింది, పిల్లలు కలిగినప్పుడు, ముసలోడైనప్పుడు, అన్నీ చూస్తున్నటువంటిది ఒకటి ఉంది. ఆ చూస్తున్నటువంటి చైతన్యాన్ని నువ్వు మనసులో గుర్తు తెచ్చుకొని జీవాత్మని దాంతో మేళవించు అని చెప్తున్నారనమాట. దిస్ ఈజ్ ది టెక్నిక్ ఆఫ్ చిన్ముద్ర. ఇది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, వాళ్ళు రాత్రి నుంచే చేయొచ్చు. చక్కగా కూర్చొని మీరు అంటే ఊహించుకోమని చిన్నప్పుడు యవ్వనంలోకి వెళ్ళిపోకండి. ఇది అవస్థే, ఇది మారిపోతుంది అని చెప్పి తెలుసుకొని పరమాత్మతో మనం దాన్ని ఒక మంత్రం ద్వారా కానీ ఏదైనా. దక్షిణామూర్తి ఏం చెప్తారంటే, మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. స్వాత్మారామం, తన ఆత్మలో ఆయన రమిస్తున్నాడు. చిన్ముద్ర పట్టుకొని మందహాసంతో తన చుట్టూ కూర్చున్నటువంటి మహా ఋషులు అందరూ వచ్చి కూర్చున్నారు మాకు ఆత్మతత్వం చెప్పమని. వాళ్ళందరికీ ఏమీ చెప్పకుండా తన ముద్ర ద్వారా, తన పోస్చర్ ద్వారా వాళ్ళల్లో ఉండేటటువంటి సంశయాలన్నింటినీ నివారించేటటువంటి దక్షిణామూర్తి స్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను. ఎంత జ్ఞానం అండి మనది అసలు. టన్నుల కొద్దీ బంగారం ఉంది, ఎవడు తీసుకెళ్ళేవాళ్ళాడు. బయట బంగారం కిలో ₹1,00,00,000 అంటే పరిగెడుతున్నారు, కానీ జాయలుక్కాస్కి వాటికి వీటికి ఈ బంగారం ఉంది. వ్యాస భగవానుడు అదే అంటాడు, 2 చేతులు ఎత్తి నేను ప్రార్థిస్తున్నాను, టన్నుల కొద్దీ బంగారం పెట్టాను, ఎవరు తీసుకెళ్ళట్లే. నా పురాణాల్లో, నా భాగవతంలో, నా భారతంలో ఆక్రోశిస్తున్నాడు ఆయన. ఆఖరిని మీరేం చేయలేదు కెరియర్లో అంటే ఏమన్నాడంటే, నేను 100,000,000 గ్రంథాల్లో చెప్పింది ఒకటే ఒక అర్ధ శ్లోకంలో చెప్తున్నాను. అర్ధశ్లోకేన ప్రవక్ష్యామి 100,000,000 ప్రవిస్తరం. ఏమిటనంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం పొండన్నాడు. అంతే. నువ్వు పరోపకారం చేస్తే పుణ్యం, పీడిస్తే అది పాపం పొండరా కలియుగంలో, అది చేసుకొని పండి. గాయత్రి మంత్రాలు అవి చేయడం మీరు ఊరికే స్టంట్ కొడతారు, మాయ చేస్తారు, నాటకం ఆడతారు, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏది చేయలేరు. కానీ పక్కవాడికి ఇబ్బంది లేకుండా ఏదో ఒకటి సహాయం చేయి నీకున్న దాంట్లో.
మనం ఫారినర్స్ ఆశ్చర్యపోతున్నారు మన యొక్క చదివి. అసలు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్తున్నారు, కానీ ఒక అమెరికన్ అయితే రీసెర్చ్ చేసేసి ఉపనిషత్తుల మీద చేసామన్నాడు. బిఫోర్ ఉపనిషత్స్ ఆఫ్టర్ ఉపనిషత్స్ పెట్టమంటున్నాడు. ఇప్పుడు ఒక వెస్టర్న్ అంటున్నాడు, మన హిందువులుగా మనం అనే ధైర్యం మనకు లేదు. ఒక వెస్టర్నర్ రీసెర్చ్ చేసి ఉపనిషత్తులు ఎంత గొప్ప జ్ఞానం, ఇవన్నీ ఉపనిషత్తుల జ్ఞానమే కదా. భగవద్గీత ఏమిటిది? ఉపనిషత్తుల సారం. కానీ ఇది గొంతెత్తి చెప్తూ ఉంటే వినడానికి రావడానికి మనకి సమయాన్ని కేటాయించలేకపోతున్నాం, విన్నదాన్ని మనం అప్లై చేసుకోలేకపోతున్నాం. అదే మాయా, అదే త్రిగుణాలతో ఉన్నటువంటి మాయా అనేటటువంటిది. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మచాకిలం. ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ బంధంలోంచి బయటపడిపోతారు అని చెప్తూ ఆఖరి శ్లోకంలో నెక్స్ట్ చాప్టర్కి బీజప్రాయంగా ఈ శ్లోకం ఇస్తున్నారు. సాధిభూతాధి దైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. అంటే ప్రయాణకాలే అంటే గౌతమి ఎక్స్ప్రెస్ ప్రయాణకాలం కాదు, వేరేగా అసలు ప్రయాణకాలం ఏంటంటే నువ్వు బాడీ వదిలేసేది ప్రయాణకాలం. కాబట్టి ఆ ప్రయాణకాలానికి నువ్వు ముందే ఇప్పుడు సన్నద్ధం కా. నువ్వేం చెప్తావు? ప్రయాణకాలేపి నన్ను విదుర్యుక్త చేత సహా, ఎవడైతే తెలుసుకుంటాడో ప్రయాణకాల సమయంలో కూడా నన్ను తెలుసుకున్నటువంటి వాడు ఈ బంధంలో పడడు అని ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. సాధిభూతాది సాధి దైవం సాధి యజ్ఞం అనేది నెక్స్ట్ చాప్టర్కి అది ఏమిటో అడుగుతాడు అర్జునుడు, అది చెప్తాడు. దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే కనీసం ప్రయాణ కాలంలో అయినా తెలుసుకున్నాడు. ప్రయాణ కాలంలో ఎలా తెలుసుకుంటాడు? తెలుసుకోలేడు. సాధన ఉంటే కదా అప్పుడు గుర్తొచ్చేది. ఏదైనా నువ్వు ఏది చేస్తావో రోజు అదే గుర్తొస్తుంది, తెలుసు కదా. ఒక పెద్ద వర్తకుడు బాగా పిల్లల్ని అందరినీ బాగా డబ్బులు అవన్నీ పూజించేసి ఒక బాగా మల్టీమిలియనేర్ పడేశారు హాస్పిటల్. ఆఖరిని అన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, అన్ని ట్యూబులు పెట్టేశారు, ఆయనకి ఐసీయూలో పడేశారు. ఆఖరిని వచ్చే ఆయనకి 4 కొడుకులు ఉన్నారన్నమాట. 4 వస్తే ఆయన అది తీసి అంటున్నాడంట, కొట్టేవారు చూస్తున్నారా అంటే ఇంకా ప్రయాణ కాలంలో కొట్టే గుర్తుంటాము, ప్రయాణ కాలంలో డబ్బులే గుర్తుంటాయి, పరమాత్మను గుర్తు. ఎందుకంటే రోజు అదే కదా అభ్యాసం చేసింది అది. అందుకని నువ్వు రోజు అభ్యాసం కనుక దక్షిణామూర్తిని చేస్తే ఆ సమయంలో అది వస్తుంది. ప్రయాణకాలేపి, ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ డిపార్చర్, ఇఫ్ యూ రిమెంబర్ మీ, యూ విల్ బి గెట్ రిడ్ ఆఫ్ దిస్ బాండేజ్. విముక్త విముక్త, యూ విల్ బి లిబరేటెడ్, యూ విల్ బి సెట్ ఫ్రీ అని చెప్తున్నాడు. అంత బాగా చెప్పినటువంటి ఈ జ్ఞాన విజ్ఞాన యోగము ఇవాళ మీ అందరి యొక్క సహకారంతో నేను క్లోజ్ చేశాను. మనం శాంతి మంత్రంతో ఈ రోజున అంటే సూక్ష్మంగా దీంట్లో జ్ఞానం ఏంటి, విజ్ఞానం ఏంటి, మాయ ఏమిటి, త్రిగుణాలు ఏమిటి, ఎన్ని రకాల భక్తులు ఉంటారు, ఆ భక్తులు ఏ విధంగా పరిణతి చెందుతారు, ఆయనకి ఎవరి ఇష్టడు, జ్ఞానుడు ఎందుకని ఇష్టడు అంటే జ్ఞాని అంతట్లోనూ పరమాత్మను చూస్తాడు. ఆయన సూత్రంలాగా, మణిహారంలో సూత్రంలాగా దాగి ఉన్నాడు. ఆయన పొందాలి అని అంటే మనం కొంత కృషి చేయాలి. ఆ కృషి ఏ విధంగా చేయాలి అనేటటువంటిది మనకి ధ్యాన యోగంలో చెప్పారు, ఈ యోగంలో కూడా చెప్పారు. ఈ విధంగా మనం 7వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. శాంతి మంత్రం చెప్తాను, తర్వాత మనం అందరూ స్ట్రైట్గా కూర్చోండి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ విధంగా 7వ అధ్యాయము
మీ హృదయంలో ఉన్న వాసుదేవునికి ప్రసాదంగా నేను సమర్పిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.